హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. అందరు బాగున్నారా? ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ అంటే నేను అరౌండ్ 5:30 తర్వాత లేచానండి. అప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపరేషన్ వరకు నేను చేసే మార్నింగ్ రొటీన్ అంతా కూడా ఇవాళ షూట్ చేశాను. అండ్ ఇంకొక విషయం మీతో షేర్ చేయాలండి. అదేంటంటే మొన్న మేము టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా. సో వెళ్ళినప్పుడు నాకు 2 సబ్స్క్రైబర్స్ కనిపించారండి. సో చాలా హ్యాపీ అనిపించిందండి. నవ్య గారు అండ్ ఇంకొక ఆవిడ పేరు నాకు గుర్తు రావట్లేదు. సో వాళ్ళిద్దరితో మంచిగా మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నిన్న వీడియో మీద కూడా మీరందరూ మంచిగా సబ్స్క్రైబర్స్ విష్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరూ హార్ట్ఫుల్గా నేను మంచిగా గ్రో అవ్వాలని కోరుకున్నారు. సో చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5:50 అయిందండి. ఇప్పుడు లేచాను నేను. సో లేచిన తర్వాత ముందు బెడ్ మీద ఉన్నాయన్నీ తీసేసి సర్దేస్తున్నాను. ఆ పిల్లో మీద క్లాత్ ఏంటి అనుకుంటున్నారు, ఎందుకంటే మనం ఆయిల్ అది పెట్టుకున్నది పిల్లో కవర్స్కి జిడ్డు అవ్వకుండా నేను సపోర్ట్గా కొంచెం మా వారు నైట్ పెట్టుకుంటూ ఉంటారు, అందుకని తను పిల్లో మీద వేసుకుంటారు. ప్లస్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చిన దగ్గర నుంచి నేను పిల్లోనే వాడట్లేదండి, ప్లెయిన్గానే కొంచెం చెయ్యి సపోర్ట్ పెట్టుకొని పడుకుంటున్నాను ఫ్లాట్గానే. ఇంకా తర్వాత బెడ్షీట్స్ అవన్నీ సర్దేసేసి అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం మా వాడికి మేము ముగ్గురు సరిపడేంత దుప్పటి పెట్టినా కూడా నెట్టేసుకుంటూ ఉంటాడు. ఇంకా అంత ఎర్లీ మార్నింగ్ లేపాలి అంటే కొంచెం ఊరికే హైపర్ యాక్టివ్గా ఆడుతూ ఉంటాడు కదా, రెస్ట్ తీసుకొని ఇద్దాంలే అని చెప్పి తను అప్పుడే లేపనండి. అందుకే కొంచెం సరి చేసి పడుకోబెట్టేసి బిఫోర్ నైట్ అంటే నేను ఆలోచించుకుంటాను ఈరోజు ఏం వీడియోస్ అనేవి. అవి ఏమైనా గుర్తొచ్చినా, ఏదైనా కొనుక్కొని రావాలన్నా, ఏదైనా తెప్పించుకోవాలన్నా, ఇంట్లో పని అయినా నాదైనా సరే వర్క్ ఏదైనా గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ నేను ఈ నోటీస్ బోర్డు మీద రాసి పెట్టుకుంటాను. హ్యాంగ్ చేస్తే మళ్ళీ అది ఎప్పుడన్నా మళ్ళీ ఊరికే అందదు, ఎందుకులే ఇబ్బంది అని చెప్పేసి నేను మళ్ళీ ఆ మేకులు అవి కొడితే రెంట్ హౌజెస్లో వాళ్ళు అన్నిటికీ అడగాలి కదండి, ఎందుకని చెప్పి నేను అలాగ నా టేబుల్ మీద పెట్టేసేసుకుని నోట్ చేసుకున్న తర్వాత ఈ చైర్తో పని ఉంటే నేను ఇటు కూర్చుంటాను, తర్వాత మళ్ళీ ఆ క్లాత్ అలా సరి చేసేసి పెట్టేసుకుంటాను. అండ్ ఇంకా నేను ఫ్రెష్ అయిపోవాలి కాబట్టి ముందు బ్రష్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గు పెట్టుకునే టైం అయిపోయింది. సో మార్నింగ్ అయితే స్కిన్ కేర్ రొటీన్లో చాలా వరకు నేను సోప్తో ఫేస్ వాష్ చేసుకున్నాక ప్లెయిన్గా బొట్టు పెట్టేసుకుంటానండి. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా కొంచెం ఇల్లు అక్కడ ఇక్కడ చిందరవందరం ఉన్నాయి సర్దితే. మీ అందరికీ తెలిసిందే కదా, పని అమ్మాయి వస్తుంది కాబట్టి తను గిన్నెలు కడిగేసి ఇల్లు వచ్చి వెళ్ళిపోతుంది. సో అవన్నీ కూడా నేను కొంచెం సర్ది పెట్టుకుంటే వర్క్ అయిపోతుంది. ఫస్ట్ ముగ్గు పెట్టేసేసుకున్న తర్వాత కిచెన్లోకి వెళ్ళి కిచెన్ క్లీనింగ్ ఏముందో చూసుకుందాం. అండ్ మీలో చాలామంది మీరు అసలు పూజ చేయరా అని అడిగారు. చూసారా, ఇంత పొద్దున్నేనే మా వారైతే ఈ రూమ్ సపరేట్గా ఉంటుందండి, దీంట్లో పూజ చేసేసారు, అయిపోయింది. తన వర్క్ తను చేసేస్తారు కాబట్టి నాకు పూజ వరకు వెళ్ళే అవసరం ఉండదండి. నేను అంటే ఇవి క్లిప్పింగ్స్ కొంచెం ముందు వెనక తీసినవి మీకు చూపించాలన్నట్టుగా అంటే పెట్టాను. సో ఏంటంటే మేము ఆల్రెడీ షూట్ చేసాక ఎడిట్ చేసేటప్పుడు ఒక క్లిప్ అటు ఇటు టైమింగ్ అనేది మారుతూ ఉంటుంది. ఇంకా నేను బయట డోర్ అది తీసేసుకున్న తర్వాత మాకెంత పెద్ద ఖాళీ ఏమి ఉండదండి, చాలా కొంచెమే ఉంటుంది. ఒక 3 బండలు మీకు కనిపిస్తున్నాయి కదా, 3 అడుగులు అంత స్థలమే ఉంటుంది ఎదురుగా, తర్వాతది ఎదురు వాళ్ళకు ఉంటుంది. సో నేను ఇంకా ఆ ప్లేస్లో సరిపోయేలాగానే చిన్న చిన్నవి పెడుతూ ఉంటాను కాబట్టి ఎక్కువగా నేను ముగ్గులు వీడియోలు అప్లోడ్ చేసినా కూడా చిన్న చిన్న ముగ్గులే అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఇది ఒక స్టాండర్డ్ ముగ్గు, హడావిడిగా ఉన్నప్పుడు ఇక గుర్తొచ్చేది నాకు ఇదే అనమాట. ప్లస్ అప్పుడప్పుడు దీపాల ముగ్గు పెట్టాలనిపిస్తే దీపాలది పెడుతుంటాను, లేదంటే 7 చుక్కలది వేరే స్టైల్ కూడా ఉంటుంది కదా, అన్ని మూలలు కలిపే ముగ్గు. ఇది చీకటిగా ఉండడం వల్ల క్యాప్చర్ చేయట్లేదు, తడి మీద ఆరిపోయాక ముగ్గు అనేది బాగా కనిపిస్తుంది. సో ఇంకా ఇట్లాగా బయట పొద్దున్నే లేవగానే ముందు నేను ముగ్గు పెట్టేసేసి మా అబ్బాయి స్కూల్కి తనకి షూ అవి పాలిష్ చేయకపోతే మళ్ళీ తను చేయడానికి బయలుదేరుతాడు, ఆ డ్రెస్ అంతా పూసేసుకుంటాడని చెప్పి నేనే కూర్చొని ముందు ఆ పాలిష్ వర్క్ కూడా ఫినిష్ చేసేస్తాను. ఇంక ఈ పాలిష్ వర్క్ అన్నీ అయిపోయిన తర్వాత సర్దేసేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత నేను ఆల్రెడీ బ్రష్ చేశాను కాబట్టి ఒక 5 నిమిషాల్లో ఈ పనులన్నీ అయిపోతాయండి. ఇంకా అయిపోయాక కొంచెం వాటర్ తాగుతాను. నాకు ఆల్రెడీ బాడీ హీట్గా అనిపించడం వల్ల నేను వేడి నీళ్ళు అయితే ఏం పెట్టుకోలేదు కెటిల్లో. ఈ టేబుల్ మీద అవి ఇవి ఉన్నవన్నీ తీసేయాలి. ఇప్పుడు ఒక గ్లాస్ ప్లెయిన్ చల్లటి మామూలు నార్మల్ ఫిల్టర్లో వాటర్ తాగేసాను. తాగిన తర్వాత ఇంకా ఇవన్నీ సర్దేవి మనందరికీ తెలిసిందే కదా, సో కొంచెం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. Lions roaring in the morning sun, searching for a longer day.
people feeling like the light has just come. We must never stop the way, yeah. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. Lion's gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. Kids across the land. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah. అదండి ముగ్గు పెట్టేసిన తర్వాత నేను కొంచెం సేపు ప్రాణాయామం చేసుకున్నాను, కాసేపు సైక్లింగ్ చేశాను, యోగాసనాలు అయితే ఏం వేయలేదు. తర్వాత అంతా అయిపోయాక మా అబ్బాయిని లేపాను. చాలా కష్టపడి లేచి నాకైతే ఒక మంచి సలహా కూడా ఇచ్చాడండి. ఎంత హ్యాపీ అనిపించిందంటే, నేను తనని షూట్ చేశానని చెప్తే తను గుర్తుపెట్టుకుని ఏం చెప్పాడంటే, మమ్మీ మళ్ళీ ఏదో పాలసీ అన్నావు కదా, గుర్తుపెట్టుకొని ఆ సెట్టింగ్ ఏదో చేసుకోలేకపోతే వాళ్ళు నీకు ఫైన్ వేస్తారేమో అని చెప్పాడు. అసలు నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, మనం ఏదో ఒక్కరోజు చెప్పానండి నేను ఆ వర్క్ చేసేటప్పుడు, అది గుర్తుపెట్టుకొని తను నాకు ఆ సలహా ఇచ్చాడంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా లేచి తను ఫ్రెష్ అయిన తర్వాత చదువుకుంటున్నాడు. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసేసి ఒక ఎగ్స్ ఉన్నాయండి 2. ఆ 2 ఎగ్స్ ఏంటంటే స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా గుడ్డు పొరుటులా, అలా కాకుండా ఎగ్స్ అవి ఉడకపెట్టేసేసి ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తుంటాను. అది చాలా రేర్గా చేస్తానండి. సరే అలా చేద్దాం ఇవాళ అని అనిపించి, నేను పప్పు ఉంది, పప్పు కానీ ఏమీ వండలేదు. అలాగే తనకి క్యారేజ్లో అంటే కొంచెం స్నాక్స్ టైంలో అట్లా తినడానికి అవి 2 చిన్న చిన్నవి ఉంటే కట్ చేసి తురుముతున్నాను, అదే తోలు తీస్తున్నాను. తర్వాత ఒక 2 గుడ్లు నేను ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేశాను, అవి ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా నేను ఈ పని చేసేటప్పుడు కిచెన్లోనే ఉంటాను కాబట్టి ఇక వెనకాల చేయాల్సినవి ఏం చదవకుండా వర్క్ అయిపోయింది అని అంటే, ఈ టైంలో నేనేంటంటే ఇంకా బుక్స్ చూసి క్వశ్చన్స్ అడగలేను కాబట్టి టేబుల్స్ అలాంటివి అడుగుతూ ఉంటాను. లేదంటే ఏమైనా జీకే పాయింట్స్ వాళ్ళు మర్చిపోయినవి, అంటే ఎంత 5th చదువుతున్నా కూడా వాళ్ళు ఏంటంటే చదవకపోతే గుర్తుండవు కాబట్టి చిన్న చిన్న బేసిక్స్ లాంటివి రివిజన్ లాగా అడుగుతూ ఉంటాను. సో ఏంటంటే ఏదో వంక పెట్టుకుని నాతోనే ఉంటాడు ఆ కిచెన్లో, ఇంకేటు నోట్బుక్స్ తీసి చదవడు కాబట్టి అట్లీస్ట్ ఇట్లాంటి విషయాలైనా అడగొచ్చు అని చెప్పేసి అవి అడుగుతున్నాను. నేను సాయంత్రం పనమ్మాయి అది బాటిల్ కడగలేదని చెప్పేసి ఆ బాటిల్ అది కడిగేసి పక్కన పెట్టేసి క్లీన్ చేసేసాను. కౌంటర్ టాప్ అంతా నీట్గా అయిపోయింది. సో నేను టిఫిన్ చేద్దామని చెప్పేసి సేమియా ఉప్మా చేద్దామని సేమియా తీసుకొచ్చాను. ముందైతే తనకి ఇవి సర్దేసేస్తే క్యారెట్ ఒక పని అయిపోతుంది. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు ఇవాళ,
లంచ్ ఏం ప్రిపేర్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇట్లాంటి చిన్న బాక్స్లో ఇస్తాను. కాకపోతే ఇవేంటంటే కొద్ది రోజులు అయ్యాక లూజ్ అయిపోతాయండి, స్టిఫ్గా ఉండవు, అంటే ముక్కలు అనేవి పడిపోతాయి. కదలకుండా మంచిగా క్యారేజీ స్టిఫ్గా ఉంటే సరిపోద్ది, కానీ లూజ్గా ఉంటే పిల్లలు అటు ఇటు ఊపారంటే క్యారెట్ ముక్కలన్నీ పడిపోతాయి. సేమియా ఉప్మా చేద్దామని తెస్తే, వద్దు మమ్మీ సేమియా కాదు అదేదో వైట్గా చేస్తావు చూడు, వైట్గా చేస్తావు, నాకు బోల్డని పజిల్స్ వేసి చివరికి అర్థమైంది ఏంటంటే గోధుమ ఈ మామూలుగా బొంబాయి రవ్వ ఉప్మా కావాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. వైట్గా చేస్తావు చూడు, జీడిపప్పులు ఉంటాయి చూడు, అది ఇదని. ఇంకా సరే అని మళ్ళీ అది తీసేసి తనకి ఇష్టం అని చెప్పేసి మేమిద్దరం ఇదే వేసుకుంటున్నాము. స్కూల్ టైం అవుతుంది రెడీ అవ్వు అంటే, స్కూల్ టైం అవుతున్నా కూడా ఇక్కడే తిరుగుతూనే ఉంటాడు కిచెన్లోనే. చిన్నగా అటు ఇటు నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటే వెనకాల సర్దుతూ ఉంటాడు. నేను ఉప్మా రవ్వ వేయించే లోపల నాకు వాటర్ కూడా ఉప్మాలో కంట తీసుకొచ్చి ఇచ్చాడు, పెట్టుకో మమ్మీ అక్కడ అని. ఇంక నేను తన టేబుల్స్ అడుగుతూ చిన్నగా వర్క్ అయితే చేసుకుంటున్నాను. మీరు గమనిస్తుంటే నేను ఏదో ఒక పని చేసినప్పుడు చిన్నగా ఎందులోకి అందులో వేలు పెట్టి చూద్దామనే చూస్తుంటాడు. కాకపోతే అతి ఉత్సాహం ఎక్కువ అనమాట. కొంచెం చేయనిచ్చామనుకోండి, మనం లేనప్పుడు కూడా ప్రయోగాలు చేస్తాడని నాకు కొద్దిగా భయం ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి వాడికి ఉన్న హ్యాబిటే, అందుకనే ఎక్కువ ఎంటర్టైన్ చేయను నేను తన్ని. అవి ఇవి చేయడం మనకు అనిపిస్తుంది, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని. కిచెన్లో అంటే గ్యాస్తో కదండి, సో ఒక చిన్న వర్క్ చేయనిస్తే మళ్ళీ నేను లేనప్పుడు కూడా దాని మీద ఎప్పుడొకప్పుడు ఇంప్లిమెంటేషన్స్ ట్రై చేస్తాడు, అది నాకు కొంచెం భయము. ఇంకా నేను చాలా బేసిక్, అందులో పచ్చిమిర్చి వేయనీడు, లేదంటే అల్లము ఉల్లిపాయలు ఇవేమి వేయమన్నమాట. తాలింపు జీడిపప్పు అంతే మా ఉప్మా అంటే. ఇంక నేను ఒక 2 కూరకు అనుకొని పొరపాటున 2 వేసేసాను. తర్వాత మళ్ళీ ఘాటుగా ఉంటే తినడని చెప్పేసి నేను నీళ్లు మరిగేటప్పుడు గుర్తొచ్చి తీసేసాను ఈ పచ్చిమిర్చి. ఇంక యువతల పాలు పెట్టాను, పాలంతా కూడా పొంగి పై వరకు వచ్చేసినాయి. దీన్ని ఏంటంటే నేను సిలికాన్ స్పాచ్లో ఉంటుంది కదండి, దాంతో శుభ్రం చేసేస్తాను. మనం చేయి పెట్టాలి అంటే బాగా గిన్నె వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది. వదిలేసామంటే ఆ వేడి ఉన్నంతలో మొత్తం ఆ పాలదంతా పీల్ చేసుకుని గట్టిగా అట్టలాగా ఎండిపోతుంది. సో వేడి మీదే తుడిస్తేనే మనకు ఆ చేతికి వస్తుంది, కానీ చేయి పెడితే మన చేతులు కూడా బాగా కాలు అక్కడ పగిలినట్టుగా అవుతాయి. అందులో ఇప్పుడు ఈ చలికాలం వేళ్ళు కూడా బాగా చివర్లు అవి పగులుతూ ఉంటాయి కదా. సో అట్లాంటప్పుడు ఇలాగ సిలికాన్ స్పాచ్లు అంటే మెత్తగా ఉంటుంది కదండి, సో అది తెచ్చుకుంటే మనకి ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా వర్క్కి ఉపయోగపడుతుంది. ఇంకో మీకు చెప్పాను కదా, అందుకనే చిల్లీ గుర్తొచ్చినాయి. అమ్మో ఇన్ని చిల్లీ ఉంటే తినడానికి తీసి పక్కకి వేసేసాను. ఇంకైతే మాది సింపుల్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ ఇవాళ ఉప్మానేనండి. త్వరగా అయిపోతుంది, తేలిగ్గా ఉంటుంది పిల్లలకి. అందులో మా అబ్బాయికి చాలా ఇష్టం, ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, సో తన కోసం చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఎక్కువ మినప రొట్టి, దోశ, ఇడ్లీ, ఈ ఉప్మా చెప్పాలంటే నేనే ఎక్కువ తినను, ఇంకా ఇష్టపడను. ఇది పొద్దున్నే ఉప్మా తినాలా అన్నట్టు అనిపిస్తే, ఎప్పుడైనా డిన్నర్ టైంలో తినాలనిపించింది, కానీ మార్నింగ్ అంత ప్రిఫర్ చేయను. ఈ క్యాషూ నట్స్ ఏం చేశానంటే, మామూలుగా మనము తాలింపులో వేసుకున్న తర్వాత అలాగే ఉంచి నీళ్లు పోస్తే ఉడికి మెత్తగా అవుతాయి. అలా కాకుండా కొంచెం క్రిస్పీగా తినాలంటే వేయించిన వాటిని పక్కన పెట్టేసి ఉప్మా కొంచెం దగ్గర పడేటప్పుడు వేసేసామంటే అవి ఏంటంటే క్రిస్పీనెస్ పోకుండా కరకరలాడుతూ ఉంటే, తింటూ ఉంటే బైట్స్ లాగా చాలా బాగుంటాయి. ఏమో మీకు నచ్చితే ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఈరోజు కూర అంటే కొద్దిగా స్పెషల్గా ఏం లేదండి, ఉల్లిపాయ వేసి తనకు ఓన్లీ ఒక ఎగ్ వరకు చేద్దామని అనుకున్నాను. మళ్ళీ తర్వాత ఇంకొక ఎగ్ కూడా స్క్రాంబుల్ది కట్ చేసేసి వేసేసి చిన్నగా, అంటే మనకి అది పెద్దగా అంటే సాయికి వండే కూరలన్నీ ఎలా ఉంటాయంటే కారం లేకుండా సపసప్ప టైప్ ఉంటాయి అన్నమాట. తనకి ఏంటంటే కొంచెం ఉప్పు కారం వేసేసి అది ఏదో ముక్కలు అలాగా కలిపేసి పెట్టేదాన్ని, అదే అలవాటు అయిపోయింది. ఇప్పటికీ నెయ్యి లేకుండా అస్సలు తినడు. కొంచెం ఈ టమాటా ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత నేను గుడ్డు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటిని కొద్దిగా ఈ ఆయిల్లో ఫ్రై చేస్తే కొంచెం వేగినట్టుగా అవుతాయి కదా, సాఫ్ట్గా లేకుండా. దాని మీద ఉప్పు కారం చల్లేసి కొంచెం లైట్గా అన్నంలో కలిపితే పిల్లలకి కలుపుకునేంత పలచగా సరిపోతుంది కాబట్టి అలా ఏదో సింపుల్గా కర్రీలా చేసేసాను. ఇదే ఉల్లిపాయలో మనం గుడ్డు వేసేస్తే పొరుట్లాగా ఈజీగా అయిపోతుంది, కానీ ఎప్పుడు ఒకే వేయేందుకు కొంచెం టేస్ట్ మనకి తింటూ ఉంటే కూడా ఎక్కువ పెద్ద పెద్ద ముక్కలు తిన్నట్టు బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ట్రై చేశాను ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా మీ పిల్లలకు ట్రై చేయండి, వాళ్ళకి నచ్చుతుందేమో. మీరు కూడా చూసి నాకు ఫీడ్బ్యాక్ కామెంట్స్లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా మార్నింగ్ రొటీన్. చూసారు కదా ఎలా ఉంది, తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే నేను కొద్దిగా హెయిర్ ప్యాక్ పెట్టేసుకుని ఫ్రెష్ అయిపోతుంది అనమాట ఇవాళ నా డే అనేది. ఇంకా ఈ వీడియో అయిపోతుంది, నెక్స్ట్ నేను ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేయడమే నాకు నెక్స్ట్ వర్క్ అనమాట. నేను ఫ్రెష్ అయిన తర్వాత
హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.